హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ మనకి డూప్లెక్స్ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి. సో ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మనకి కిస్మత్పూర్లో వస్తున్నాయండి ఈ విల్లాస్. సో మనం గచ్చిబౌలి దాటాక ఎగ్జిట్ నెంబర్ 18లో టీఎస్పీ అప్పా జంక్షన్ దగ్గరలో అయితే మనకి ఈ విల్లాస్ వస్తున్నాయండి. టోటల్ 10 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ 5 విల్లాస్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 5 విల్లాస్, టోటల్ 10 విల్లాస్ అయితే మనకి ఇక్కడ సేల్కి వచ్చాయి. సో మనకి ఈ విల్లాస్ 2 సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. 175 స్క్వేర్ యార్డ్స్ అండ్ 191 స్క్వేర్ యార్డ్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రెజెంట్ మనం చూస్తున్నది అయితే 191 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన విల్లా అండి. సో దీంట్లో మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి 2800 SFT వరకు అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా స్పేషియస్గా అండ్ వెంటిలేషన్తో అయితే ఇచ్చారండి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్తో పాటు ఒక బెడ్రూమ్ అలాగే ఓపెన్ కిచెన్తో పాటు బయట కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు చాలా స్పేషియస్గా. అలాగే మనం 175 స్క్వేర్ యార్డ్స్ విల్లా కనుక చూసుకున్నట్టయితే దాంట్లో మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి 2645 SFT వరకు అయితే వస్తుందండి. ప్లాన్ అయితే సేమ్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, దాంతోపాటు స్పేషియస్గా హాల్ అండ్ బెడ్రూమ్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా అండి, మనకి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి కంప్లీట్గా HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే టోటల్ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే యూస్ చేసిన మెటీరియల్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారండి. సో మనకి ఈ విల్లాస్ అయితే విత్ బ్యాంక్ లోన్తో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో మనం ఈ విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇండివిజువల్ విల్లాకి బోర్వెల్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు బయట CC రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేశాము. సో మనం చూస్తున్నాం కదా అండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం మనము. చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ప్రాపర్ వెంటిలేషన్తో. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ కామన్ హాల్ అయితే వస్తుందండి. సో మనం ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే వితిన్ 3 కిలోమీటర్స్లో అప్పా జంక్షన్, అలాగే బండ్లగూడ జాగీర్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అండి. సో అదే కాకుండా మనకి చుట్టుపక్కల డాన్ బాస్కో ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు న్యూకేర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు మనకి వితిన్ 3 కిలోమీటర్స్ రేడియస్లోనే రత్నదీప్, విశాల్ మార్ట్, ప్యారడైజ్, డీమార్ట్, అలాగే రిలయన్స్ మార్ట్ కూడా ఉన్నాయండి. ఇదే కాకుండా మనకి దగ్గరలోనే వింటేజ్ మాల్ కూడా ఒకటి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో మనం చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉన్నామని చెప్పచ్చు. సో చూసారు కదా అండి, విల్లా నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అలాగే ఈ లొకేషన్ నుంచి మనం హైటెక్ సిటీ అయినా గచ్చిబౌలి అయినా వితౌట్ ట్రాఫిక్ అయితే 20 to 30 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి. అలాగే ఓవరాల్ సర్వీస్ రోడ్ కూడా 10 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళిపోతాము మనము. సో ఈ 10 విల్లాస్లో మనకి 191 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనేది ఒక్కటైతే అవైలబుల్లో ఉందండి. మిగతా 9 విల్లాస్ 175 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో మనకి వెరీ ప్రైమ్ లొకేషన్లో ఈ విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి విత్ 80% బ్యాంక్ లోన్తో. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇవే కాకుండా మా దగ్గర వేరే 2 BHK 3 BHK ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, అలాగే ఫామ్ ల్యాండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.